హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బీట్రూట్తో ఒక హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ స్వీట్ రెసిపీ అనేది ఒకసారి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం లేకుండా దీని తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ బీట్రూట్ని అయితే తీసుకోవాలి. బీట్రూట్కి ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా పీల్ అయితే తీసుకోవాలండి. ఇలా చక్కగా పీల్ తీసేసుకున్నాక బీట్రూట్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలను అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందుగా వాటర్ ఏమీ పోయకుండా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని మరొకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ బీట్రూట్ వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ సహాయంతో బీట్రూట్ వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బీట్రూట్ పల్పుని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇందాక చెప్పిన విధంగానే స్పూన్ సహాయంతో ఈ విధంగా అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా గీ అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సేమియాని వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. మంటని సిమ్లోనే పెట్టేసేసుకొని సేమియాని ఫ్రై చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఇందాక రెడీ చేసేసుకున్న బీట్రూట్ వాటర్ను కూడా వేసేసుకుందాము. నాకు ఇక్కడ 2 కప్పుల బీట్రూట్ వాటర్ అయితే వచ్చినాయండి. చూసారు కదా, మంటని సిమ్లోనే పెట్టేసేసుకొని ఈ బీట్రూట్ వాటర్ అనేది మరిగించుకోవాలి. ఈ బీట్రూట్ వాటర్ అనేది మరిగేలోపు మనం ఇక్కడ కార్న్ఫ్లోర్ని అయితే కలిపేసేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని 5 స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ స్పూన్తో 5 స్పూన్స్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. మనం ఈ కార్న్ఫ్లోర్ని అయితే కలిపేసేసుకునే లోపు బీట్రూట్ వాటర్ కూడా మరిగిపోయినాయండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న సేమియాను కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. సేమియా ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, వెంటనే ఉడికిపోయిద్ది. మనం చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే అర్థమైద్దండి. చూసారు కదా, సేమియా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ను కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. కార్న్ఫ్లోర్ వాటర్ని పోసాక మంట సిమ్లోనే పెట్టేసేసుకొని తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిద్ది. ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అవడానికి కనీసం 10 మినిట్స్ అయితే పట్టిద్ది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు దాకా బెల్లం అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. నేను 2 కప్పులు బీట్రూట్ వాటర్ అయితే పోసాను కదండి, దానికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇది అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతానే ఉండాలి. మనం దీంట్లోకి షుగర్ కూడా వేయట్లేదండి, బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా అయితే పెట్టేయచ్చు. చూసారు కదండి, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకుందాము.
ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. బౌల్కి గీ కానీ ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒకసారి. దీనిని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. చూశారు కదండి, నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. స్వీట్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. మనం ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయకపోయినా వెంటనే అయితే ఊడొచ్చింది. చూశారు కదా, బీట్రూట్తో ఈజీగా 10 మినిట్స్లో అయితే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని మనకు కావాల్సిన సైజులో అయితే పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు. బీట్రూట్ ఇష్టపడని వాళ్ళకు కూడా ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.